హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం నార్మల్ ట్రైన్ చూసాం, దట్ మీన్స్ ప్యాసింజర్స్, అలాగే ఎక్స్ప్రెస్ అంటున్నాం, ఇంకొంచెం స్పీడ్, హాల్టింగ్లు తక్కువ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన కొత్తగా వందే భారత్ ట్రైన్లు సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అన్నాం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోయేది హై స్పీడ్ ట్రైన్ అండి. సో హై స్పీడ్ ట్రైన్ అంటే మనం బుల్లెట్ ట్రైన్స్ కూడా అంటాం అనమాట. సో మన ఇండియాలో కూడా ఒక బుల్లెట్ ట్రైన్ రాబోతుంది 2026కి. ఎక్కడంటే ముంబై నుంచి అహ్మదాబాద్. సో ఈ వీడియోలో మనం ఈ బుల్లెట్ ట్రైన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముంబై నుంచి అహ్మదాబాద్ అంటే రెండు కూడా ఎకనామికల్ గా పెద్ద క్యారిడార్లు అండి. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ దాదాపు 508 కిలోమీటర్లు. ఈ 508 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ట్రైన్స్ లో 6 అవర్స్ పడుతుంది. అదే మనం రోడ్డు వెహికల్స్ తీసుకుని వెళ్తే మనకి 9 అవర్స్ పడుతుంది. దీనిలోనే కనుక మనం ఒక హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చినట్లయితే 2 గంటల 7 నిమిషాల్లోనే మనం ఈ 508 కిలోమీటర్ల డిస్టెన్స్ ని పూర్తి చేయొచ్చు అనమాట. అంటే జర్నీ టైము చాలా తగ్గిపోతుంది కదా. సో దానివల్ల మనం ఎక్కువ బిజినెస్ చేయొచ్చు. అక్కడ కల్చర్ ని ఇక్కడ కల్చర్ రెండు మిక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాగే మనం ఈ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఈ రోడ్ వేస్ వాడుతున్నామో, ఎగ్జిస్టింగ్ ట్రైన్స్ వాడుతున్నామో, ఈ వీటి ప్లేస్ లో మనం ఈ బుల్లెట్ ట్రైన్స్ తీసుకొచ్చినట్లయితే మనకి కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఈ బుల్లెట్ ట్రైన్ ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇది సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులు 7 చేయబోతున్నారు. మన దగ్గరకు వచ్చేసరికి హైదరాబాదు, పూణే, ముంబై, అలాగే చెన్నై, బెంగళూరు, మైసూరు, ఈ 2 ప్రాజెక్టులు మన సౌత్ ఇండియాలో వస్తున్నాయండి. సో ఏంటి ఈ బుల్లెట్ ట్రైన్, ఈ బుల్లెట్ ట్రైన్ లో ఏమేమి ఉంటాయి అన్నది ఇప్పుడు చూద్దాం. సో మన వాళ్ళు ఒక బుల్లెట్ ట్రైన్ ని, ఒక హై స్పీడ్ ట్రైన్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని బుల్లెట్ ట్రైన్స్ ని చెక్ చేసినప్పుడు మన వాళ్ళకి సో ఇండియన్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా ఆలోచించేది, పెద్దపీట వేసేది ప్యాసింజర్ సేఫ్టీ కోసమే అండి. సో అందుకే మన వాళ్ళు జపాన్ లోని షింకన్సేన్ E5 అనే ఈ బుల్లెట్ ట్రైన్ ని, ఈ మోడల్ ని మన వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్ అన్నది 1964లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 50 సంవత్సరాలు పైచిలుకు అవుతుంది. ఒక్క మనిషి కూడా యాక్సిడెంట్ వల్ల చనిపోలేదన్నమాట. సో ఈ ప్యాసింజర్ సేఫ్టీ ప్రకారమే ఈ షింకన్సేన్ E5 అనే బుల్లెట్ ట్రైన్ ని మన వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ఈ బుల్లెట్ ట్రైన్ ను కన్స్ట్రక్ట్ చేయాలంటే దీని కాస్ట్ వచ్చేసి 1,08,000 కోట్లండి. సో ఈ 1,08,000 కోట్లలో దాదాపు 81% జపాన్ వాళ్ళే మనకి ఇవ్వడం జరుగుతుంది, జపాన్ బ్యాంకు. రిమైనింగ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అందులో 50%, రిమైనింగ్ 19% లో 50% ఇండియన్ రైల్వేస్ ఇస్తుంది, 25% మహారాష్ట్ర గవర్నమెంట్, 25% గుజరాత్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ అంటున్నాము, హై స్పీడ్ ట్రైన్ అంటున్నాము, నార్మల్ ట్రైన్ అంటున్నాము. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. సో నార్మల్ ట్రైన్స్ నేనేం చెప్పాను, కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ అన్నాను. ఓన్లీ ఇంజిన్ దగ్గర మనకి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. రిమైనింగ్ వెనకాల ఉన్న కోచ్లు అన్ని కూడా డమ్మీ వీల్స్ అనమాట. అంటే లాగుతా ఉంటే వెళ్తా ఉంటాయి అనమాట, ఒక ట్రక్ లాగా. తర్వాత ఏమొచ్చినాయి అంటే EMU అని వచ్చినాయి, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్. ఈ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ లో 3 కోచ్లు తీసుకుంటే అందులో ఒక కోచ్ కి ఇంజిన్ లాగా ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి అనమాట. సో అంటే అక్కడ 33% యాక్సిల్స్ ఆర్ పవర్డ్ యాక్సిల్స్. ఇప్పుడు వందే భారత్ అన్నాను. వందే భారత్ ఒక సెమీ హై స్పీడ్ ట్రైన్. దీనిలో చూసినట్లయితే ప్రతి 2 కోచ్ల్లో ఒక కోచ్ కి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. అంటే 50% యాక్సిల్స్ ఆర్ పవర్డ్ యాక్సిల్స్. అదే ఈ హై స్పీడ్ ట్రైన్, ఈ బుల్లెట్ ట్రైన్స్ తీసుకున్నట్లయితే మనకి ఇప్పుడు వచ్చే ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్యలో వచ్చే బుల్లెట్ ట్రైన్ లో మనకి 10 కోచ్లు ఉంటాయండి. ఈ 10 కోచ్ల్లో 8 కోచ్లు వచ్చేసి మనకి ఈ ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. అంటే 80% యాక్సిల్స్ ఆర్ పవర్డ్ యాక్సిల్స్. అందుకే మనకి దీని స్పీడ్ వచ్చేసి 320 km/h అనమాట. అంత 8 కోచ్లకి ట్రాక్షన్ మోటార్లు ఉండటం వల్ల ఇది అంత స్పీడ్ వెళ్తుంది అనమాట. అదే ఈ 10 years తర్వాత ఇదే బుల్లెట్ ట్రైన్స్ ని మన వాళ్ళు 16 కోచెస్ కి అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఈ 16 కోచెస్ లో 14 కోచెస్ కి ఈ పవర్డ్ యాక్సిల్స్ అంటే ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. అంటే దాదాపు 90% యాక్సిల్స్ ఆర్ పవర్డ్ యాక్సిల్స్. అంటే మోర్ నెంబర్ ఆఫ్ ట్రాక్షన్ మోటార్స్ ని మనం పెట్టినట్లయితే స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. సో స్పీడ్ ఎంతైనా వెళ్ళొచ్చు, కానీ మనకు కావాల్సింది ఒక లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎంత స్పీడ్ వెళ్తున్నాం అన్నది కాదు,
ఎంత ఎఫెక్టివ్ గా దాన్ని మనం స్పీడ్ ని కంట్రోల్ చేస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 320 km/h వేగాన్ని అందుకోవడానికి ఈ బుల్లెట్ ట్రైన్ కి దాదాపు 5 నిమిషాలు టైం పడుతుంది. 18 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అదే మనం నార్మల్ బ్రేకింగ్ అప్లై చేస్తే ఇది 8.5 కిలోమీటర్లు వెళ్ళి ఆగుతుంది. దాదాపు 3 నిమిషాలు టైం పడుతుంది. సో దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎర్త్ కేక్స్ లాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా దీనిలో డిజిటల్ సింకన్సేన్ ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ అని ఉంటుంది. అదే ట్రైన్ ని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తుంది. అప్పుడు కూడా మనకి దాదాపు 78 నుంచి 80 సెకండ్లో టైం పడుతుంది. అంటే ట్రైన్ 320 km/h వేగం నుంచి జీరోకి రావడానికి ఆ టైంలో దాదాపు ఇది 4 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. అంటే మనం ఇన్ కేస్ ఎమర్జెన్సీ బ్రేక్స్ అప్లై చేసినా కూడా ఇది 4 కిలోమీటర్లు వెళ్ళి ఆగుతుంది అనమాట. అందుకే మనం స్పీడ్ ఎప్పుడు ఇంపార్టెంట్ కాదండి, మనం ఎఫెక్టివ్ బ్రేకింగ్ అన్నదే ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ యొక్క కొన్ని టెక్నికల్ విషయాలను దీని విశేషాలు కొన్ని చూద్దాం. సో ఇది మొత్తం 508 కిలోమీటర్లు జర్నీ చేయాలి. అందులో మనకి 21 కిలోమీటర్లో టన్నెల్స్ ఉన్నాయి. అందులో మళ్ళీ 7 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ సీ ఉందండి. అంటే సీలో గుండా వెళ్తుంది అనమాట. ఇదే ఫస్ట్ టైం సీలో గుండా ఒక ట్రైన్ ట్రావెల్ చేయడము. అలాగే దీనిలో మాక్సిమం పార్ట్ వచ్చేసి ఇది వైడక్స్ మీద వెళ్తుంది అనమాట. ఈ వైడక్స్ అంటే ఏం లేదండి, మనకి మెట్రో ట్రైన్స్ చూస్తే పైన వెళ్తా ఉంటది కదా. సో మాక్సిమం రూట్ అంతా కూడా ఒకటే ఎలివేషన్ లో ఉంటుంది. అంటే ఇలాగే బుల్లెట్ ట్రైన్ వెళ్ళాలన్నమాట. సో మనకి ఈ ఎలివేషన్ ఇట్లా ఉండకూడదు అనమాట. సో ఏవైతే గ్రేడియంట్స్, అప్ గ్రేడియంట్స్, డౌన్ గ్రేడియంట్స్ ఇలా ఉండకూడదు. ఎందుకు అంటే మనం నార్మల్ ట్రైన్స్ చూస్తే నార్మల్ ట్రైన్ వీల్స్ యొక్క కొనేసిటీ అంటాం కదా, వీల్ కొనేసిటీ అది 1/20 ట్యాపర్ ఉంటుంది అనమాట. అంటే ఇట్లా 1/20 ట్యాపర్ ఉంటుంది వీల్. ఈ 1/20 ట్యాపర్ ఉండటం వల్ల మనకి ఈ మనం ట్రైన్ నార్మల్ ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఇలా 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 లాటరల్ ఫోర్సెస్ వస్తూ ఉంటాయి. అంటే ట్రైన్ మనకి నార్మల్ ట్రైన్ చూస్తే ఇలా సైన్సోయిడల్ షేప్ లో వెళ్తా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ 1/20 ట్యాపర్ ఉన్న వీల్ సెట్స్ వాడతాం కాబట్టి మనం ఈ 1/20 ట్యాపర్ వీల్ సెట్ వాడటం వల్ల మనకి ఇలా ఈ లాటరల్ ఫోర్సెస్ వస్తున్నాయి. మరి 1/20 ట్యాపర్ లేకుండా నార్మల్ వీలే వాడొచ్చు కదా, ఫ్లాట్ వీల్ అనొచ్చు. ఈ 1/20 ట్యాపర్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఒక కరువు తిరగాలంటే ఇలా ఒక కరువు తిరగాలంటే ఈ ఇన్నర్ సైడ్ ఉన్న ఏదైతే వీల్ ఉందో ఇది తక్కువ రొటేషన్ చేయాలి, ఈ అవుటర్ వీల్ ఏదుందో ఇది ఎక్కువ రొటేషన్ చేయాలి. సో మనం ఈ వీల్ సెట్స్ అన్నాం కదా, ఈ వీల్ సెట్ అంటే ఏంటంటే మనకి దీనిలో ఒక వీల్ తిప్పితే ఇంకో వీల్ ఆటోమేటిక్ గా తిరుగుతుంది. కానీ మన ట్రైన్స్ కాకుండా ఈ లారీలు, కార్లు చూస్తే మనకి ఒక టైర్ తిప్పితే ఇంకో టైర్ తిరగదు అనమాట. ఎందుకంటే అక్కడ డిఫరెన్షియల్ గేర్ బాక్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి డిఫరెన్షియల్ గేర్ బాక్స్ లేదు కాబట్టి ఒక వీల్ తిరిగితే ఆటోమేటిక్ ఒక వీల్ తిరుగుతుంది. కానీ కర్వుల దగ్గర నెగోషియేషన్ చేయాలంటే ఇన్నర్ వీల్ వచ్చేసి తక్కువ రొటేషన్ చేయాలి, అవుటర్ వీల్ ఎక్కువ రొటేషన్ చేయాలి. కాబట్టి అక్కడ మనకి 1/20 ట్యాపర్ అన్నది ఉపయోగపడుతుంది అనమాట. కానీ ఇప్పుడు ఈ హై స్పీడ్ ట్రైన్స్ లో ఈ 1/20 ట్యాపర్ లేకుండా, ఎందుకంటే ఈ అంత స్పీడ్ లో మనకి లాటరల్ ఫోర్సెస్ ఉండకూడదు కాబట్టి 1/40 ట్యాపర్, 1/60 ట్యాపర్, 1/80 ట్యాపర్లు తీసుకొస్తారు. ఈ ట్యాపర్ అంటే ఈ ట్యాపర్ తగ్గించి ఫ్లాట్ తీసుకురావడం వల్ల మనకి ఏం ఉపయోగం అంటే ఈ లాటరల్ ఫోర్సెస్ ఉండవు. కానీ కర్వ్ నెగేషన్ చేయదనమాట. ఇట్లా కరువు తిరగాలంటే అది కరువు తిరగకుండా ఇలా స్ట్రైట్ గానే వెళ్ళిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం ఈ బుల్లెట్ ట్రైన్ అంతా కూడా ఒకటే ఎలివేషన్ లో వెళ్ళడం కోసమే ఈ వైడక్స్ అన్నది తీసుకురావడం జరిగింది. E5 ఈ బుల్లెట్ ట్రైన్ మనకి 1/40 ట్యాపర్ తో వస్తాయి. అంటే 1/20 కంటే ట్యాపర్ లేకుండా ఫ్లాట్ వీల్స్ తో వస్తాయి అనమాట. అందుకే మనకి ఈ వైడక్స్ ఉపయోగించి మనం ఒకటే స్ట్రైట్ లైన్ లో వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. సో దానివల్ల మనకి ఈ లాటరల్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. నెక్స్ట్ దీనిలో ఇంకో ఫ్యూచర్ ఏంటంటే మనం ఇట్లా కొంచెం కరువు తిరిగినప్పుడు ఏం జరుగుతాం, ఇట్లా దూరంగా వెళ్ళిపోతాం కదా. కానీ దీనిలో వచ్చిన టెక్నాలజీ ఏంటంటే ఈ కోచ్ లో ఏదైతే సూపర్ స్ట్రక్చర్ ఉందో అదే కొంచెం టిల్ట్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడు కూడా స్టేషనరీ అంటే ప్యాసింజర్ కంఫర్ట్ అన్నది పెరుగుతుంది. అలాగే దీనిలో 10 కోచ్లు ఉంటాయి. అలాగే దీనిలో 10 కోచ్లు ఉంటాయి. ఈ 10 కోచ్ల్లో కూడా 3 క్లాసులు ఉంటాయండి. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ క్లాసు, రెండోది వచ్చేసి బిజినెస్ క్లాసు, మూడోది వచ్చేసి గోల్డెన్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ అంటారన్నమాట. సో ఈ 3 క్లాసులు ఉంటాయి అన్నమాట ఈ ట్రైన్ లో. నెక్స్ట్ వచ్చేసి మనం ఎనర్జీ ఎఫిషియెంట్ పరంగా ఏం తీసుకున్నామంటే ఈ బుల్లెట్ ట్రైన్ షేప్ చూస్తే మనకి ఎలా ఉంటదంటే ఇలా ఉంటది కదా. సో దాన్నే మనం ఏరోడైనమిక్ షేప్ అంటాం. సో ఏరోడైనమిక్ షేప్ తో వస్తాయి. అలాగే స్పీడ్ వెళ్తున్న కొద్దీ
ఎయిర్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించే క్రమంలో ఈ షేప్ ని తీసుకురావడం జరిగింది. అంటే ఏరోడైనమిక్ షేప్ తో వస్తుంది. అలాగే దీనిలో 46% ఎయిర్ రెసిస్టెన్స్ అన్నది మనకి కింద అండర్ స్లాంగ్ బోగి ఏదైతే ఉందో ఆ బోగి దగ్గర వస్తుందన్నమాట. సో ఆ బోగి కాబట్టి ఆ బోగి పార్ట్ అంతా కూడా కవర్ చేసి ఉంటది, అంటే ఎయిర్ రెసిస్టెన్స్ ని తగ్గించడానికి. అలాగే ఈ ఏరోడైనమిక్ షేప్ లో స్టార్టింగ్ చూస్తే మనకు ఒక చిన్న ఇట్లా ఇది ఉంటది అనమాట. ఇది ఎక్కడ మనకి ఉపయోగపడుతుంది అంటే ఈ టన్నెల్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఒకసారిగా ఎయిర్ అంతా డ్రాగ్ చేసి మళ్ళీ టన్నెల్ బయటకు వచ్చేప్పుడు రిలీజ్ చేసినప్పుడు మనకి ఈ సోనిక్ బూమ్ అనే సౌండ్ వస్తుంది అనమాట. అంటే బాంబులు పేలిన శబ్దం లాగా వస్తుంది. దాన్ని తగ్గించడం కోసమే మనకి ఆ ముందు షేప్ అట్లా పెడతాడనమాట. సో ఇదొక ఫ్యూచర్. నెక్స్ట్ వచ్చేసి ఇక మామూలుగానే వందే భారత్ లాగానే ఆటోమేటిక్ ఓపెన్ క్లోజ్ డోర్స్ ఉంటాయి. గ్యాంగ్ వేస్ అనే ఫుల్లీ సీల్డ్ గ్యాంగ్ వేస్ ఉంటాయి. ఈ ఆసిలేషన్స్ తగ్గించడం కోసం ఎక్కడికక్కడ ఆటోమేటిక్ డాంపర్స్ ఉంటాయి. సో దీనిలో వచ్చేసి మనకి మెయిన్ ఏంటంటే మనం ఇప్పుడు నార్మల్ ట్రైన్ చూసినట్లయితే ట్రాక్ పక్కనే సిగ్నల్స్ ఉంటాయి. కానీ ఈ బుల్లెట్ ట్రైన్ లో చూస్తే డ్రైవర్ క్యాబిన్ లోనే సిగ్నల్ వస్తుంది అన్నమాట. సో డ్రైవర్ బయట చూసేంత ఉండదు కాబట్టి సిగ్నల్ అన్నది లోపలే వస్తుంది. సో డ్రైవర్ కాషన్ ఆర్డర్ ప్రకారం స్పీడ్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వకపోతే దీనిలో మనకి డిజిటల్ సింకన్సేన్ ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ అని ఉంటది. ఇదే ట్రైన్ ని తన చేతిలో తీసుకుని స్పీడ్ ని కంట్రోల్ చేస్తుంది. సో దీనిలో మనకి ఏబిఎస్ సిస్టమ్ కూడా ఉంది, ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా ఎనర్జీ ఎఫిషియెంట్ పరంగా ఈ షింకన్సేన్ E5 వేరియంట్ లో తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మనం అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశం కింద చూడాలనుకుంటున్నాం. కాబట్టి మరి ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా ఈ షింకన్సేన్ E5 వేరియంట్ బుల్లెట్ ట్రైన్ లో ఏం చేసామంటే 70% ఈ సివిల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, సివిల్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఇండియా వాళ్ళే చేస్తున్నారు. దీనికి కావాల్సిన ఈ పరికరాలన్నీ కూడా మనం ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నామండి. సో దానివల్ల మనకి దిగుమతులు తగ్గుతూ ఉంటాయి. సో దానివల్ల మనకి డాలర్ వాల్యూ తగ్గే అవకాశం ఉంది. సో చైనా చూసినట్లయితే ప్రపంచంలోనే ఏ దేశం కూడా అందుకోలేనంత ఎత్తులో ఉన్నాడన్నమాట ఈ బుల్లెట్ ట్రైన్స్. దానిలో ఎలా అంటే ఫస్ట్ వీడు ఒక బుల్లెట్ ట్రైన్ తయారు చేశాడు, అది ఫెయిల్ అయిందనమాట. అప్పుడు ఏం చేశాడంటే బుల్లెట్ ట్రైన్స్ లో ఏవైతే అగ్రగామిగా ఉన్నాయో వాటి నుంచి కవాసాకి నుంచి కొన్ని ట్రైన్లు, నెక్స్ట్ వచ్చేసి ఆల్స్టామ్ నుంచి కొన్ని ట్రైన్లు, యూరోప్ నుంచి కొన్ని ట్రైన్లు కొని అసెంబ్లింగ్ అంతా చైనాలోనే చేయించాడు అన్నమాట. అప్పుడు ఈ చైనాలోనే కొన్ని కంపెనీస్ ని దీనిలో పెట్టి అవి ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది క్లోజ్ గా అబ్జర్వ్ చేసి తర్వాత వీడు సొంత టెక్నాలజీతో ఈ బుల్లెట్ ట్రైన్స్ ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశం కూడా అందుకోలేనంత ఎత్తులో ఈ బుల్లెట్ ట్రైన్స్ ని చైనా వాడు తయారు చేస్తున్నాడు. సేమ్ అలాగే మనం కూడా ఇప్పుడు ఈ షింకన్సేన్ E5 బుల్లెట్ ట్రైన్ ఇండియాకి తీసుకొస్తున్నాం. ఇక్కడే అసెంబుల్ చేస్తాము, ఇక్కడే చూస్తాము. తర్వాత దీంతో మనం ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేసామో తర్వాత మన నాలెడ్జ్ ని యూజ్ చేసి సొంతంగా మనమే బుల్లెట్ ట్రైన్ ని తయారు చేసుకునే టెక్నాలజీని పెంపొందించుకోబోతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.